ఏమంటావు శంకర్? నాతో ఫ్రెండ్షిప్ చేయడం నీకు ఇష్టమే కదా? ఇష్టం లేదు అంటే ఇది అందరినీ ఇబ్బంది పెడుతుంది. ఆ కష్టం ఏదో నేనే పడతాను. ఏంటి ఆలోచిస్తున్నావు? మాట్లాడు. భలే దానివే, నువ్వు అలా పెట్టెలో నుంచి బయటకు వచ్చినప్పుడే నేను నిన్ను ఫ్రెండ్లా ఫిక్స్ అయిపోయాను. నిజమా శంకర్? నీ మీద ఒట్టు. నేనెంత అదృష్టవంతురాల్ని. థ్యాంక్ యూ శంకర్, థ్యాంక్ యూ సో మచ్. ఆహాహా, దెయ్యం శంకరెడ్డి వల్ల పడిపోయిందప్ప. ఇక శంకరెడ్డి ఏం చెప్తే చేస్తదే. అవును రెడ్డి గారు, మన శంకరు మహర్జాతకుడు. శంకర్ స్వరం ఎప్పుడు రెడీగా ఉంటావు. టైం ఏమీ లేదంటే నీ ఎలివేషన్లకి. ఏమండి, ఏదో సినిమా చూసినట్టు చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? పదండి, చేండాలన్నీ. పదండి. రావయ్య నువ్వు. ఏమండి రెడ్డి గారు, ఇప్పుడు ఆ దెయ్యానికి మన శంకర్కి మధ్యనున్న సాన్నిహిత్య సంబంధానికి ఏం పేరు పెట్టాలంటారు? ప్రతిదానికి పెడార్థాలు తెత్తా పనికి మాలిన మాటలు మాట్లాడే నీకేం పేరు పెట్టాలి? నువ్వు ఒకటివి ప్రతిదానికి కాళ్ళకు అడ్డం పడిపోతావు. అయినా నాకెందుకు, ఎలాగోలా చావండి. శంకర్, శంకర్, తలుపు తీవయ్యా, తలుపు తీవయ్యా. ఇదిగో వానరా, ఏందా శబ్దం? నాకేం తెలుసండి, నన్ను మాట్లాడనీయట్లేదు కదా. నాకేం తెలియదండి, నేనేం పట్టించుకోను అసలు. శంకర్, ఎంతసేపు? త్వరగా తలుపు తీ. బయట ఎవరో తలుపులు కొడుతూ అరుస్తున్నారు. నువ్వు తలుపులు మూస్తే నేను వెనక్కి వెళ్ళిపోతాననుకున్నావా? ఈ టైంలో ఈయనొచ్చాడేంటి? ఈ తలుపులు బద్దలు కొట్టైనా లోపలికి వస్తాను. తలుపు తీ.